జనసేన ఫార్మేషన్ డే ఈ ఆవిర్భావ దినోత్సవం కోసం అయితే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మరి పిఠాపురం దగ్గరే ఈ ఏర్పాట్లన్నింటిని కూడా చాలా అంటే భారీ ఎత్తులో జనం వస్తారని ఊహించి సో ముందుగా దానికి సెక్యూరిటీ భద్రత అన్నీ కల్పిస్తున్నారు. మరి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అందరినీ కూడా దానికి వాలంటీర్షిప్ ఎట్లా చేయాలి, పోలీస్ సెక్యూరిటీ ఎట్లా పెట్టాలి మొత్తం ఆయన గైడెన్స్లో జరుగుతుందన్నమాట. సో మరి అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి 14వ తారీఖు ఎలా ఉండబోతుంది అక్కడ అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇదే మొదటిసారి కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఎంత కీలకమైన పాత్ర పోషించిందంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా లేకపోతే ఇక్కడ ప్రభుత్వం గెలుపొందాలన్నా ఖచ్చితంగా అందులో కీలకమైన పాత్ర పోషించింది జనసేన పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోని మాట్లాడి ఇక్కడ కూటమిని ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడంటే కూడా ఖచ్చితంగా వన్ ఆఫ్ ది రీజన్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా 100% స్ట్రైక్ రేట్ తోని గెలుపొందిన వ్యక్తులు ఎవ్వరు కూడా లేదు, పవన్ కళ్యాణ్ తప్ప. సో అందుకోసమని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఇక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అనేవి చాలా ఘనంగా చేస్తున్నారు. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తయిపోతున్నాయి. చెకచెక పనులన్నీ కూడా చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన అందరికి సంబంధించి వేదిక మీద అతిథులందరూ కూడా ఎక్కడ కూర్చోవాలి, అదేవిధంగా వచ్చిన ప్రేక్షకులందరూ కూడా ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయా లేదా, వాటర్ కానీ అదేవిధంగా ఎండలో కాకుండా నీళ్ళలో ఉండే విధంగా ప్రతి ఒక్క ఏర్పాటుని కూడా ఎవరికి కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళ ఎవరికి కూడా చిన్న ఆటంకం కూడా రావద్దు, ఎవరు కూడా ప్రాబ్లంగా ఫీల్ కావద్దు, ఆ విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయాలని అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ పోలీసు వ్యవస్థతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి కూడా చూసుకోవచ్చు, కాకపోతే ఆయన మిగతా ఎవరెవరిని అతిథుల్ని పిలవాలి, ఎవరెవరు ఇక్కడికి రావాలనే విషయంలో ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి జన సైనికులందరికీ కూడా జన కార్యకర్తలందరికీ కూడా ఖచ్చితంగా ఇదొక ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. 14 తారీఖు రాబోయే ఈ ఆవిర్భావ దినోత్సవం అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన కష్టపడుతున్నప్పటికీ ఏ ఒక్క సంవత్సరం కూడా అంత స్పెషల్గా లేకపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు ఆయన ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది లేదు. సో ఇప్పుడు ఈ పడ్డ 10 సంవత్సరాల కష్టం ఇప్పుడు మాత్రం 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందడం, డిప్యూటీ సీఎం హోదాలో ఉండడం ప్రతి ఒక్క జన సైనికుడికి ఇదొక గర్వంగా చెప్పుకునే మూమెంట్. అందుకోసమని ఇక్కడ ప్రభుత్వం గెలుపొందిన తర్వాత మొదటిసారి ఆవిర్భావ దినోత్సవం వస్తుంది కాబట్టి ఇంత ఘనంగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. మరి నాదెండ్ల మనోహర్ కూడా అంతకు తగ్గట్టుగానే ఏ రేంజ్లో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఊహించుకుంటున్నారో అంతకి ఇంకా ఎక్కువగానే ఆయన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాడు. అన్నీ కూడా చాలా చకచగా పూర్తయిపోతున్నాయి. సో మరి 14th రోజున ఏ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసి చూడాలి.